ఇప్పుడు నేను మటన్ చేయాలనుకుంటున్నా, మటన్ కర్రీ చేయాలనుకుంటున్నా. వాటి కోసం నేను ఏమేమి తెచ్చుకున్నానంటే అల్లము ఫ్రెష్గా నేనే ఇంట్లో చేసుకుంటాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, అది అంత టేస్ట్ రాదండి ఎందుకో. నేనైతే ఎప్పుడైనా సరే నా దగ్గర ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి కంపల్సరీ ఉంటుంది కదా ఇంట్లో. పేస్ట్ కాకుండా ఇలా సపరేట్గా పెట్టేసుకుంటాను నేను, అది మాత్రమే వాడతాను. ఇది చికెన్ అయినా మటన్ అయినా చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకోండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. అండ్ ఆనియన్స్, మా వారు ఇప్పుడు మటన్ తేవడానికి వెళ్ళారు కదా, ఇది ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాను. అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, అవి కూడా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటానండి. పుదీనా శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాను. ఒకవేళ దోసకాయ అవసరము వేయమంటే వేస్తాను, దోసకాయ వేయమంటే వేస్తానండి. దోసకాయ కర్రీలోకి చికెన్లో వేసాను కదా, చాలా టేస్టీగా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా మా తాతయ్య వేస్తారని. వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగి, వాళ్ళు మటన్ తెచ్చేలోపు ఇవి నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడే కానీ నాన్ వెజ్ చేసేటప్పుడు కొంచెం ఆనియన్ ఇలా బ్రౌనీగా అయ్యే వరకు చూసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం కర్రీ అయినా టేస్ట్గా వస్తుందండి, టేస్ట్గా ఉంటుంది. మటన్ తీసుకొచ్చారండి, ఆలోపు నేను బాయిల్ అయ్యే వరకు మటన్ని కుక్కర్లో వేసి ఉంచాను. స్టవ్ పైన బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఆనియన్ ఇలా బ్రౌనీ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఎప్పుడైనా సరే. నేను బగారా రైస్ వేస్తున్నానండి. అన్ని మసాలాలు అన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి కొత్తిమీర, పుదీనా వేసేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసానండి. లైట్గా ఎక్కువ కలపొద్దు. వేసాక ఒకసారి లైట్గా ఇలా కలపాలంటే, ఎక్కువగా కలపొద్దండి. కుక్కర్లో వేసి బాయిల్ చేసుకున్నానండి. ఇందులో మసాలాలు ఏం వేయలేదు. వేయకముందుకే ఒకసారి బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో వేసి. మటన్ని కుక్కర్లో వేసి బాయిల్ చేశాను కదా, ఆ తర్వాత మసాలాలన్నీ వేసుకున్నాను. కారము, ధనియాల పొడి, గరం మసాలా, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసాను. అలాగే వీటితో పాటు ఒక దోసకాయ కూడా వేసానండి. మనం ఎక్కువగా ఇది ఏమంటారు, మటన్ అవి తిన్నప్పుడు డైజెషన్ కాదని ఎక్కువగా స్ప్రైట్ అవి ఇవి తెచ్చుకుంటుంటాం కదా, అలా అవసరం లేదండి. మన అమ్మమ్మల కాలంలో, నానమ్మల కాలంలో, తాతమ్మల కాలంలో ఎక్కువగా దోసకాయ వేసి చేసేవాళ్ళు. అప్పట్లో స్ప్రైట్లు అవి లేవు కదా, దోసకాయ వేసి చేస్తే చాలా ఫాస్ట్గా డైజెషన్ అవుతుంటుంది. ఇందులోనే అన్నీ కలిపేసానండి. కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు, మామూలుగా పెట్టేస్తే, అన్ని నూనె కూడా వేసాను, మూత పెట్టేస్తే సరిపోతుంది. మటన్ ఎప్పుడైనా నేను ఎప్పుడు చేసినా సరే ఇలా గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటానండి. నాకు మటన్ గ్రేవీతో అయితేనే ఇష్టము, అందుకనే అలా చేసుకుంటున్నాను. గ్రేవీ అయితేనే బాగుంటుంది. దగ్గరికి చికెన్ అంటే ఫ్రై చేసుకోవడం అలా చేస్తుంటాం కదా, మటన్ అయితే కంపల్సరీ నాకు ఇలా లిక్విడ్ లాగా షేర్వా అంటారు కదా, అలానే ఇష్టం అండి. ఇలా చేసుకుంటేనే ఇష్టము, అందుకని అలా చేస్తాను.
అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది, 95% అయిపోయిందండి. ఇంకా 2-3% అయితే అయిపోతుంది. మనకు గ్రేవీ కొంచెం చిక్కగా రావాలి అంటే తురిమిన కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. అది వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అనిపిస్తుంది, మరి లిక్విడ్ కాకుండా చిక్కగా అనిపిస్తుంది మటన్ గ్రేవీ. ఓకేనా ఫ్రెండ్స్?